యేసు. దేవునికి స్తోత్రం. ఆయనే నజరేయుడైన యేసు. యేసును కలిగి ఉండడము నిజంగా గొప్ప నెమ్మదికి, సమాధానానికి, సంతృప్తికరమైన జీవితానికి నాంది పలుకుతుంది. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ హృదయాలు ధన్యము, ఆ జీవితాలు, ఆ కుటుంబాలు నిజముగా ఆశీర్వాదకరమైనవని ప్రియ దేవుని బిడ్డ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మీరు ఆల్రెడీ అనుభవిస్తున్నటువంటి మీ అనుభవమే ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ మీరు అనుభవిస్తున్నారు. కృప ద్వారా ఏ యోగ్యత లేని మనకు దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. నేటి దినాన ఒక మంచి వారిని ప్రేమించడమే కష్టమైపోతున్న దినాలలో, ఒక మంచి వారికి ప్రేమను పంచడమే అరుదైన దినాలలో పాపులముగా ఉండగానే యేసయ్య మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. మనం ఇంకనూ పాపులముగా ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పాపిని ఎంతో ప్రేమిస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. నిజముగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ మనకి లోకములో ఎక్కడ వెతికినా దొరకదు. ఇది ఎక్కడ దొరకదు. అందుకనే అన్న దియప్రసాదరావు అన్న మరి ప్రపంచ దేశ క్రైస్తవులకు, మరి ముఖ్యంగా తెలుగు క్రైస్తవ మరి ప్రజలకు చాలా అద్భుతమైన పాటలు దేవుని ఆత్మ ద్వారా రాసి ఆయన అందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఈ తెలుగు క్రైస్తవ, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో మరి చక్కని పాటలు రాసి మరి క్రైస్తవ సమాజానికి, సంఘానికి అందిస్తున్నటువంటి రచయితలు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని వారందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఎన్నో పాటలు మరి మనం పాడుకొని మరి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని మహిమపరుస్తున్నటువంటి పాటలు ఎన్నో. అయితే ఇప్పుడు పాడుకున్న పాట మాత్రం ఈయన మద్రాస్ ఆయన రాసిన పాట. ఒక ఫాదర్ గారు రాసిన పాట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన పేరు ప్రియ దేవుని బిడ్డలారా బెర్గమన్స్ గారు అన్నమాట. బెర్గమన్స్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చక్కని పాటలు మనకు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో క్రైస్తవ సమాజానికి అందించాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో పాటలు పాడుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును, రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, రాజు ఆయతమౌదాం, యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళేదాం, మన యేసు వస్తున్నాడు, ఎదురు ఆమేన్. హల్లెలూయా. ఈ పాట కూడా దేవుడు వారి ద్వారానే మనకు అందించాడు. దేవునికి స్తోత్రం. దియప్రసాదరావు గారు అన్న గురించి దాకా దేవుడు గుర్తు చేశాడు. ఆయన రాశాడు, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా. హల్లెలూయా. పల్లవియే చాలా దేవుణ్ణి హైలైట్ చేస్తూ రాశాడు. పల్లవియే చూడండి, స్టార్టింగే ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే ఇంకో పాట కూడా గుర్తొచ్చింది. ఎంత మంచి దేవుడవయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ ఆమేన్ హల్లెలూయా. ఈ మంచి దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి జీవితాన్ని, ఈ మంచి ఆనందాన్ని, ఈ మంచి సంతోషాన్ని, ఈ మంచి సమాధానాన్ని మంచి దేవుడు మనకిచ్చినందుకే దేవుని స్తుతులు చెల్లిద్దామా. మంచి దేవుడు మంచి దేశాన్ని కూడా మన కొరకు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. ఎంతమందికి చూడాలని ఆశ ఉంది? ఎంతమందికి చూడాలని ఆశ ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు మరి ఏంది ఈరోజు అంత పాటలు అలా పొర్లుకుంటా వచ్చేస్తున్నాయి. ఒక భక్తుడు పాడతాడు, ఆ బోర ఎప్పుడు మోగిద్దో దేవునికి స్తోత్రం. ఆ బోర మోగగానే సంఘం ఏమైందంట? ఎత్తబడిద్ది. సంఘం ఎత్తబడాలంటే కడబోర మ్రోగాలి. ఆ కడబోర ఎప్పుడు మోగిద్దా అని ఎదురు చూస్తున్నాడంట. ఆహా, ఆ బోర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడిచెదెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం, ప్రియ యేసు రాజును చూసిన నాదు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. కొట్టాలి కొట్టాలి. మా కూటం పైన తలను చూసి, మా కూటం పైన తలను చూసి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన ఈ పొట్టు చూసి, కొరడాతో కొట్టబడిన వీకును చూసి, ప్రతి ఒక్క గాయములో ముద్దాడేదం, ప్రతి ఒక్క గాయములో ముద్దాడేదం. కొరడాతో కొట్టబడిన వీకును చూసి, నా కొరకు కొరడాతో కొట్టబడిన వీకును చూసి, ప్రతి ఒక్క గాయములో ముద్దాడేదం. దేవుని సంగమా, దైవజనంగమా, మంచి దేవుడు మన కోసము మంచి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం.
దానికి ముంగుర్తుగానే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను పంపించినప్పుడు మోషే ద్వారా వారికి చెప్పమన్న విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నేను ఉన్నవాడను అని చెప్పగలిగిన దేవుడు నన్ను మీ వద్దకు పంపించాడు. మిమ్ములను ఇక్కడ నుంచి పాలు తేనెలు ప్రవహించు మంచి దేశమునకు ఆయన మిమ్మల్ని తీసుకుని రమ్మన్నాడు. ఆ దేశాన్ని దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. మీ పితరులతో దేవుడు చేసిన మరి ఆ వాగ్దానాన్ని బట్టి ఆ మంచి దేశాన్ని మనము స్వతంత్రించుకొనబోతున్నాము గనుక మీరు నడుము కట్టుకొని బయలుదేరండి. దేవునికి స్తోత్రం. కనుక మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం, ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినమున ప్రియ దేవుని బిడ్డలారా, పాలస్తీనా దేశంలో లేకపోతే ఇశ్రాయేలు దేశంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆసియా కాండములోనిదే అది. దేవునికి స్తోత్రం. మన భారతదేశము ఏ కాండంలో ఉందో ఆ ఆసియా కాండములోనే దేవుడు ఆ వాగ్దాన భూమిని ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దానికి అది దేనికి ముంగుర్తుగా ఉందంటే, శాశ్వతమైన రాజ్యము, ప్రియ దేవుని చేత కట్టబడిన రాజ్యము, పునాదులు కలిగిన పట్టణము, ప్రియదే శ్రేష్టమైన బంగారపు వీధులతో పొదగబడి ఉన్న ఆ రాజ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరలోకపు కానాను దేశానికి, ఆ నిత్య కానానుకు ముంగుర్తుగా ఉన్నదే ఈ భూమి మీద ఉన్న ఆ మంచి దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆ కానాను దేశంలోనికి మనము అడుగు పెట్టబోతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున మన పితరులు తిన్న మరుగై ఉన్న మన్నాను కూడా మనమందరము రేపు ఒకానొక రోజున అక్కడికి వెళ్ళి అందరము టేస్ట్ చేయబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు ఆల్రెడీ ప్రకటన గ్రంథములో వాగ్దానం చేశాడు కదా, జయించువానికి పరలోకములో ఉన్న మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. మన్నాని భుజింపనిస్తాడు. ఆ మన్నా తినాలని మీకు ఎంతమందికి ఆశ ఉందో కానీ నాకు మాత్రము బాగా ఆశ ఉంది. ఎందుకంటే నాకు స్వీట్ అంటే ఇష్టం కనుక అది తేనె కలిపినంతగా తీయగా రుచిగా ఉండిద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరలోకపు మన్నాని దేవుడు జయించిన వారికి ఇస్తాడంట. ఆమేన్. జయించిన వారికి ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు జయాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన వైపు చూసి మనము మరి లోకాన్ని